చూస్తున్నాం లింగమనేని సంజూష్ పైన కేఏ పాల్ ఆగ్రహం వెలగెక్కారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర సంజు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ ప్రమాదం చేస్తే ఆ ప్రమాదంలో భారతి మృతి చెందింది. సంజూష్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఓ బడా కాంట్రాక్టర్. 5 రోజులైనా సంజూష్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కేఏ పాల్ క్వశ్చన్ చేస్తున్నారు. రాజకీయ నేతల పిల్లలకి ఒక చట్టం, సామాన్యులకి మరో చట్టమా? ప్రమాదం జరిగిన వెంటనే బాధితురాల్ని ఆసుపత్రికి ఎందుకు తరలించలేదు అని కేఏ పాల్ అంటున్నారు. భారతి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటా. భారతి కేసులో న్యాయం కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. జెన్జీ యువత వీడియోని వైరల్ చేయాలని విజ్ఞప్తి చేశారు కేఏ పాల్. ఒకసారి కేఏ పాల్ ఏం మాట్లాడారో చూద్దాం. చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మాదాపూర్లో జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కొడుకు లింగంనేని సంజూస్ డే టైం యాక్సిడెంట్ చేసి 26 సంవత్సరాల భారతి అనే అమ్మాయిని చంపేశాడట. వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా 5 రోజులు అయినప్పటికీ పోలీసులు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదట. గుర్తుందా మీకు? 2017లో సుగాలి ప్రీతిని ఎంత ఘోరంగా చంపేసిన ఇంతవరకు 10 సంవత్సరాలు అయినప్పటికీ న్యాయం జరగలేదు. అంటే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ బిడ్డలు కానీ పోసిన ఏమి చేసినా ఇంకా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారన్నమాట ఈ పోలీసులు, ఈ వ్యవస్థ. వాళ్ళని ఎవడు పట్టించుకోడు, అరెస్టులు చేయరు. ఇలాంటి కొన్ని 100,000 జరుగుతున్నాయి. చూడండి, నేను వార్నింగ్ ఇస్తున్నాను పోలీసు వ్యవస్థకి. వెంటనే అబ్బాయిని అరెస్ట్ చేయాలి, అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలి. 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా మీకున్న 1000 కోట్లు వేస్తాట. అమ్మాయిని తిరిగి తీసుకురాగలరా? యాక్సిడెంట్ అవగానే కాపాడాలి కదా. ఎవరు దాస్తున్నారు? నేను లీగల్ యాక్షన్స్ తీసుకునే ముందే మీరే లీగల్ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. వెంటనే న్యాయం చేయండి. కనీసం 10 కోట్లు 20 కోట్లు కుటుంబానికి ఇచ్చి, ఒక రాజ్యసభ ఎంపీగా వారి కుటుంబానికి ఆయన వెళ్ళి మీకు న్యాయం చేస్తామని చెప్పి, అదే లింగంనేని ఎంపీ కూతురు వైపు యాక్సిడెంట్ అయితే నిమిషాల మీద అరెస్ట్ చేసిరా? అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లకి, రాజకీయ నాయకులకి, అది కూడా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకైతే ఒక చట్టం, సాధారణ ప్రజలకైతే ఒక చట్టం. ఏంటి ఏమవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో? న్యాయం జరిగినంత వరకు జెన్జీ యూత్ అంతా ఈ వీడియోని వైరల్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ రైట్. సో ఇది కేఏ పాల్ డిమాండ్. సో ఎవరి లింగంనేని సంజూష్ అంటే జనసేన పార్టీ ఇటీవల కాలం రాజ్యసభకు పంపినటువంటి లింగంనేని రమేష్ కుమారుడే ఈ సంజూష్. సో ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3:15 సమయంలో ఐకియా దగ్గర నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపుగా వస్తూ ఉన్న సమయంలో ఆస్టాన్ మార్టిన్ ఏదో కార్ తీసుకొని వస్తున్నాడు. ఆయన ఒక చాలా లగ్జీరియస్ లావిష్ కార్. అది అతి వేగంతో 21 ఏళ్ల కుర్రాడంట. ఇదేం పనికి మాలిన పని? ఇంత వేగం ఎందుకు, ఇంత స్పీడ్ ఎందుకు, ఇంత వేగంతో ఏడికి పోవాలనుకుంటున్నావు? ఇంటికైనా లేకపోతే ఇంకెక్కడికైనా ప్లాన్ ఉందా? సో ఈ ఇంత వేగంతో వచ్చి రోడ్డు దాటుతున్నటువంటి కొంతమంది ఇనార్బిట్ మాల్లో లైఫ్ స్టైల్లో స్టోర్లో పనిచేసేటువంటి భారతి అండ్ పూజ ఇద్దరు కూడా అమ్మాయిలు ఆ సమయానికి లంచ్ కోసం అని ఐటీసీ కోనర్ ఎదురుగా ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ దగ్గరికి మీల్స్ కోసం వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఈ నిర్లక్ష్యపు అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల ఆ భారతి అనే అమ్మాయి ఆ కారు ఢీకొట్టి చనిపోయింది. ఆ తర్వాత ఆ కారులో నుంచి డైరెక్ట్గా ఆయన అపోలో ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాడంట. అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వెళ్ళగానే డ్యూటీ డాక్టర్ ఆ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని పరిశీలించి ఆ అమ్మాయి చనిపోయిందని నిర్ధారించేశారు. 16వ తేదీన ఘటన జరిగితే ఇప్పటి వరకు ఎటువంటి అరెస్ట్ లేదు, లేకపోతే మీడియాకి తెలిసిన సంబంధ బయటికి ఎక్కడికి మీడియాకనే కాదు ఎవరికీ తెలియదు ఈ విషయం. ఇంత గోప్యంగా ఉంచాల్సి వచ్చింది. మరి ఎవరు ఇంత గోప్యంగా ఉంచారంటే హైదరాబాద్కి సంబంధించిన ఒక బడా కాంట్రాక్టర్ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచడం కోసం, ఎవరికి తెలియకుండా సెటిల్మెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడంట. వాళ్ళ తండ్రి ఏమో రాజ్యసభకు పోయిండు. రాజ్యసభకు పోయింది చట్టాలు రూపొందించి దేశ భవిష్యత్తుని, దేశాన్ని సంరక్షించడం కోసం, దేశంలో ప్రజల్ని సంరక్షించడం కోసం చట్టాలు రూపొందించేటువంటి అత్యున్నతమైనటువంటి ఒక సభ. ఆడికి పోయి దేశ ప్రజలు చంపుతున్నావు కదా నువ్వు. 4 రోజులైంది. సరే, ఇక్కడ ఆ అబ్బాయికి డ్రంక్ అండ్ డ్రైవ్లో నెగిటివ్ వచ్చింది, డ్రగ్స్లో నెగిటివ్ వచ్చింది. మరి 2 చోట్ల నెగిటివ్ వచ్చినప్పుడు మరి నా బాధ్యతగా నీ కొడుకు తప్పుడు పని చేసిండు. డ్రైవింగ్ బాగా తినదరక్క మదమెక్కి కొవ్వెక్కి రోడ్డు మీద ఇష్టమట్టుగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. ఈ డ్రైవింగ్ కారణంగా ఓ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి.
బయటకు వచ్చి న్యాయం చేద్దాం, ఈ రకంగా ఇంకో సంఘటన జరగకుండా చూడాలని చెప్పి చెప్పాలా లేదా? 5 రోజులైనా ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు లేవు, బయటికి రానేలేదు, ఎక్కడ మాట్లాడలేదు. లింగమనేని రమేష్ మాట్లాడలేదు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మీడియాలో ఈ వార్త చక్కర్లు కొట్టి ఎందుకు డబ్బున్న వాళ్ళకు ఒక న్యాయం, కేపాల్ అంటున్నట్టుగా సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ పిల్లలకు ఇంకో న్యాయం అన్నట్టుగా ఈ వర్షన్స్ ఆఫ్ టాక్స్ వినిపిస్తూ ఉంటే అప్పుడు కదా పోలీసులు యాక్టివేట్ అయింది. అప్పుడు కదా పోలీసులు ఆయన పట్ల నోటీసులు ఇచ్చి విచారణకు అని పిలిచింది. సో సంజోష్ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నా చేతిలో ఎఫ్ఐఆర్ ఉంది. దీని ప్రకారంగా 106(1) బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదైంది. రెక్లెస్ డ్రైవింగ్, నిర్లక్ష్యముతో వాహనం నడపడం విషయంలో సంజోష్ పైన కేసు నమోదైంది. సో ఇప్పుడు సంజోష్ని పోలీసు అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ చాలామంది ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. సంజోష్ని ఎందుకు అరెస్ట్ చేయరంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో కేపాల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలామంది ప్రముఖులు మాట్లాడుతున్నారు, సామాన్య జనం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇదే విషయంలో అక్కడ రబ్బర్ స్ట్రాపుల్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే రోడ్డుపై మీరు వెళ్తున్న సమయంలో రబ్బర్ స్ట్రాపింగ్ చూస్తుంటారు కదా, బహుశా అంటే జంప్ అవుతూ ఉంటుంది వెహికల్, వైట్ కలర్ పెయింట్తో వేసి ఉంటుంది. అలాంటి చోట కొంత స్లోగా వెహికల్ రావాలని ఇండికేషన్ అది. అక్కడ అంత వేగంతో వచ్చి అమ్మాయిని ఢీ కొడితే ఎగిరి అవతలబడి ఆ అమ్మాయి పడడమే తలబగిలిపోయింది. చాలా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ అమ్మాయిని కొంతమంది అక్కడ స్థానికులు అంతా గుమిగూడి ఇక్కడ ఈయన ఎక్కడ కొడతారని భయపడిపోయి ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళగానే అపోలో ఆసుపత్రి తీసుకెళ్ళగానే వైద్యులు నాడి పరీక్షించి ఆ అమ్మాయి చనిపోయిందని కన్ఫర్మ్ చేశారు. ఆ అమ్మాయి ఒడిశా. అమ్మాయి వల్ల అన్న కూడా మీడియాతో మాట్లాడుతూ మా కుటుంబానికి పెద్ద దిక్కు మా చెల్లి. ఆ చెల్లి పెద్ద దిక్కు ఎందుకన్నాడంటే ఆర్థికంగా హైదరాబాద్లో కాయకష్టం చేసి పనిచేసి ఆ స్టోర్లో పనిచేసి 10,000 25,000 వస్తే ఆ కుటుంబానికి పంపిస్తున్నదంట. ఒడిశా రాష్ట్రంలో చిన్న కుగ్రామం, అక్కడ చిన్న గుడిసె వేసుకొని బతుకుతున్న జీవితాలు వాళ్ళవి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఎంతో కొంత ఇచ్చి పడేస్తారు డబ్బులు, కొన్ని కోట్ల రూపాయల కోటీశ్వరుడు కదా అనుకుంటే డబ్బులు అన్నిటికీ పరిష్కారం కాదు. మరి ఏం చేయాలి? ఇలాంటి చర్యలు ఆపాలంటే ఎవరికైనా సరే సమానమైనటువంటి శిక్షలే ఉంటాయని నిరూపించాలి ఫస్ట్. ఒకవేళ ఇదే స్థానంలో మీరు, నేను, ఇంకెవరైనా సామాన్య జనం కనుక ఉండి ఇట్లాగే ఉంటాయా? పోలీసు వెంటనే తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎందుకు? మనం లింగమనేని రమేష్ కుమారుడు కాదు కాబట్టి. లింగమనేని రమేష్ కుమారుడు కాబట్టి ఆయన ఏం చేశారు? వదిలేసారు. పోలీసులు ఇప్పటివరకు కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరి కేసులో అరెస్ట్ చేస్తారా అని అంటే కనీసం విచారించాలి కదా, ఏం జరిగింది చూడాలి కదా. 7 సంవత్సరాల లోపు శిక్షలు ఉండేటువంటి కేసులు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇటువంటి కేసులు అరెస్టులు ఉండవు అని కొంతమంది లీగల్ పాయింట్ చెప్తున్నారు. ఇప్పుడు నా విషయంలో కూడా, లేకపోతే ఇంకెవరైనా విషయంలో కూడా, సామాన్యుల విషయంలో కూడా మనలాంటి ఎవరైనా సామాన్యులు చేస్తే ఇదే 7 సంవత్సరాల శిక్షలు కదా చర్యలు ఉండవు, ఊరుకుంటారా? ఎంత తతంగం ఉండేది, ఎంత హైడ్రామా ఉండేది. కనీసం మన మాట వినేటువంటి పరిస్థితిలో కూడా పోలీసులు ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ నా ఉద్దేశం పోలీసులు తప్పడం అని కాదు, కానీ దీని వెనుక ఫైరోకి చేసి ఆ కాంట్రాక్ట్ ఎవరైతే బాబు నువ్వు చంపుతూ వెళ్ళి నేను సెటిల్మెంట్ చేసుకుంటూ వస్తానని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్న ఆ కాంట్రాక్టర్, ఆయన విషయంలో కూడా డెఫినెట్గా తప్పుపట్టాల్సిందే. పోలీసులు డెఫినెట్గా ఆ కాంట్రాక్టర్ ఎవరో బయటికి చెప్పాలి. ఎవరు మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు? ప్రభుత్వమా? ఇంకెవరైనా పైస్తే అధికారి ఒత్తిడి తీసుకొస్తున్నారా? లేదు, జనసేన ఎంపీ కాబట్టి అక్కడి నుంచే ఎంపీ తరహా నుంచి ఒత్తిడి వస్తున్నదా? సో సంజోష్ పైన కేపాల్ రియాక్ట్ అవ్వడం, కేపాల్ జెన్జీని మీరంతా ఈ వీడియోని వైరల్ చేయండి, ఈ విషయాల పట్ల డిమాండ్ చేయండి, సంజోష్ని అరెస్ట్ చేసే విధంగా డిమాండ్ చేయడం, కేపాల్ మాట్లాడడం కూడా కొంత హాట్ టాపిక్ అవుతుంది. ఒకసారి మళ్ళీ కేపాల్ ఏం మాట్లాడారో చూద్దాం. చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మాదాపూర్లో జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కొడుకు లింగంనేని సంజూస్ డే టైం యాక్సిడెంట్ చేసి 26 సంవత్సరాల భారతి అనే అమ్మాయిని చంపేశాడట. వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా 5 రోజులు అయినప్పటికీ పోలీసులు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదట. గుర్తుందా మీకు? 2017లో సుగాలి ప్రీతిని ఎంత ఘోరంగా చంపేసిన, ఇంతవరకు 10 సంవత్సరాలు అయినప్పటికీ న్యాయం జరగలేదు. అంటే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ బిడ్డలు కానీ పోసిన ఏమి చేసినా ఇంకా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారన్నమాట ఈ పోలీసులు, ఈ వ్యవస్థ. వాళ్ళని ఎవడు పట్టించుకోడు, అరెస్టులు చేయరు. ఇలాంటి కొన్ని 100,000 జరుగుతున్నాయి.
చూడండి, నేను వార్నింగ్ ఇస్తున్నాను పోలీస్ వ్యవస్థకి. వెంటనే ఆ అబ్బాయిని అరెస్ట్ చేయాలి, అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలి. 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా మీకున్న 1000 కోట్లు వేస్తాట. అమ్మాయిని తిరిగి తీసుకురాగలరా? యాక్సిడెంట్ అవగానే కాపాడాలి కదా. ఎవరు దాస్తున్నారు? నేను లీగల్ యాక్షన్స్ తీసుకునే ముందే మీరే లీగల్ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. వెంటనే న్యాయం చేయండి. కనీసం 10 కోట్లు 20 కోట్లు కుటుంబానికి ఇచ్చి, ఒక రాజ్యసభ ఎంపీగా వారి కుటుంబానికి ఆయన వెళ్ళి మీకు న్యాయం చేస్తామని చెప్పి, అదే లింగంనేని ఎంపీ కూతురు వైపు యాక్సిడెంట్ అయితే నిమిషాల మీద అరెస్ట్ చేసిరా అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లకి, రాజకీయ నాయకులకి, అది కూడా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకైతే ఒక చట్టం, సాధారణ ప్రజలకైతే ఒక చట్టం. ఏంటి ఏమవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో? న్యాయం జరిగినంత వరకు జంజి యూత్ అంతా ఈ వీడియోని వైరల్ చేయ